మా పాఠశాల 1993-98 విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాశిస్సులు, అభినందనలు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఎందుకంటే ఐ ఆమ్ ది స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్, టీచర్ ఆఫ్ ది స్కూల్ అండ్ హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్ ఆల్సో. దిస్ ఈజ్ మై లైఫ్ హిస్టరీ ఆఫ్ విత్ ది స్కూల్. మేము కూడా నేను 8వ తరగతి చదివేటప్పుడు ఈ పాఠశాలలో వార్షికోత్సవాలు జరిపాం. మేము నటులుగా, కళాకారులుగా ఇక్కడ అనేక రకాల నాటకాలు వేశాం. ప్రతి సంవత్సరం కూడా యానివర్సరీ జరిపేది. ఆ యానివర్సరీలో కూడా అనేక రకాల కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను, నా తోటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. అటువంటి ఈ పాఠశాలది 1961లో ఈ పాఠశాల స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నభూతో నభవిష్యతి అనే రకంగా ఆ శ్రీకాంత్ అనేటువంటి నా విద్యార్థి, నా శిష్యుడు ఇటువంటి ఇంత ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తాడని, ఇంత ఘనంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేరుస్తాడని నేను ఇంతవరకు అనుకోలేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి జరుగుతుందో లేదో అనేది నా అనుమానం కూడా. అటువంటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి శ్రీకాంత్కు నేను మనస్ఫూర్తిగా వాడిని అన్ని రకాల అభినందిస్తూ, ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అనే రకంగా వాడిని ఆశీర్వదిస్తూ, ఇంకా గొప్పవాడు కావాలని పొందువాలంటే ఒక మామూలు పేద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు. అసలు మేమెవరూ ఊహించలేదు, మా గ్రామంలో ఎవరు ఊహించలేదు. అలాగే ఇక్కడ ఈ లక్ష్మీ నృత్యకళ సంఘమో ఏదో నాకు సరిగా తెలియదు, నాట్య కళా సంఘమో నృత్య కళా సంఘమో నాకు సరిగా తెలియదు. వీళ్ళు ఇక్కడ చూపినటువంటి పర్ఫార్మెన్స్ అంటే ఈ కార్యక్రమాలు, ఈ నృత్య కార్యక్రమాలు అయితేనేమి, ఈ భంగిమలు అయితేనేమి, ఆ చిన్న పాప 8 ఏళ్ళమ్మా ఇంత గొప్పగా ఈ స్టేజీ మీద నాట్యం చేస్తూ ప్రదర్శనిస్తూ ఎంత గొప్పగా ఉంటుంది. నాకు చాలా అంత ముచ్చటేసింది. కావాల్సింటే ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళి పెంచుకోవాలంటే నాకు 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. కానీ ఈ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవాలనేటువంటి ఒక బలమైన కోరిక కూడా నాలో ఉంది. కానీ దానికి వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరో నేనేం చెప్పలేను. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళేం తక్కువ చేయలేదు. అసలు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని నేను అనుకోలేదు. ఏదో ఫార్మాలిటీగా ఏదో గెట్ టుగెదర్ ఉంటుంది, మనం అందరం పోదాం, ఏదో కలుసుకున్న వాళ్ళ ప్రకారం వస్తారు, అందరినీ ఒక్కసారి చూసినట్టు ఇటువంటి మధురమైనటువంటి అనుభూతి